ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్కు బయలుదేరారు మాజీ సీఎం కేసీఆర్. తెలంగాణ భవన్లో జరగనున్న విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొననున్నారు బీఆర్ఎస్ అధినేత. ఎర్రవల్లి నుంచి నేరుగా సికింద్రాబాద్ పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్లనున్నారు కేసీఆర్. వచ్చే నెలలో కేసీఆర్ అమెరికా వెళ్లనున్నట్టు తెలుస్తోంది. అమెరికాలో ఉంటున్న తన మనవడు హిమాంశు వద్ద కేసీఆర్ కొన్ని రోజులు ఉండనున్నట్టు తెలుస్తోంది. పాస్పోర్ట్ అప్డేట్ చేసుకుని నందినగర్ నివాసానికి వెళ్లనున్నారు కేసీఆర్. మధ్యాహ్నం 1 గంటకు తెలంగాణ భవన్కు చేరుకుంటారు బీఆర్ఎస్ అధినేత. మా ప్రతినిధి సతీష్ జాయిన్ అవుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. సతీష్, షెడ్యూల్ ఏ విధంగా ఉండబోతుంది? ఎన్ని గంటలకైనా హైదరాబాద్ రీచ్ అవుతున్నారు? చక్రి, ఈరోజు మధ్యాహ్నం 1 గంటలకు తెలంగాణ భవన్ కి కేసీఆర్ రాబోతున్నారు. ఇక్కడ విస్తృత స్థాయి సమావేశం జరగబోతుంది తెలంగాణ భవన్ లో. దాదాపు ఈ విస్తృత సమావేశం పార్టీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత తెలంగాణ లో మొదటిసారి ఈ విస్తృత సమావేశం జరుగుతుంది. అయితే పార్లమెంటు ఎన్నికల సమయంలోనే ఈ విధంగా పార్టీకి సంబంధించినటువంటి అన్ని విభాగాలకు సంబంధించినటువంటి వాళ్ళతో, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నటువంటి వాళ్ళతో, ఎమ్మెల్యేలు ఎంపీలతో రెగ్యులర్ గా జరిగేటటువంటి మీటింగ్ కానీ మాజీ ఎమ్మెల్యేలతో, ఎమ్మెల్సీలతో, మాజీ ఎమ్మెల్యేలతో మీటింగ్ ఇప్పటి వరకు జరగలేదు. అయితే ఈ సమావేశం పూర్తిగా విస్తృత స్థాయి సమావేశం. దాదాపు 437 మందికి ఇక్కడి నుంచి ఆహ్వానాలు కూడా వెళ్ళాయి. ఈ సమావేశంలో పాల్గొనాలని 437 మందికి ఆహ్వానాలు వెళ్ళాయి. అయితే ఎంతమంది ఈ సమావేశానికి వస్తారనేది ఎక్కువగా ఉత్సుకత నెలకొంది. పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళలో మొదటి నుంచి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు, ఉద్యమకాలం నుంచి ఉన్నటువంటి వాళ్ళు, తర్వాత ఇప్పుడు పార్టీ అంటే టీఆర్ఎస్ గా బీఆర్ఎస్ గా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది ఉన్నారు, తర్వాత ఎంతమంది పార్టీ నుంచి వెళ్ళిపోయారు, ఒక క్లారిటీ లేదు. విస్తృత సమావేశం నిర్వహించి చాలా నెలలు గడుస్తుంది కాబట్టి ఈసారి విస్తృత సమావేశం నిర్వహించాలని చెప్పి కూడా నిర్ణయించారు. మధ్యాహ్నం 1 గంటలకు ఇక్కడికి రాబోతున్నారు. కొద్దిసేపటి క్రితమే ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ బయలుదేరారు. హైదరాబాద్ లో ఇక్కడ చేరుకుని ఆయన పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళి తన పాస్పోర్ట్ ని కూడా రెన్యువల్ చేయించుకోబోతున్నారు. వచ్చే నెలలో అమెరికా పర్యటన ఉండబోతుందని చెప్పి కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అక్కడి నుంచి పాస్పోర్ట్ ఆఫీస్ నుంచి నందినగర్ లో ఉన్నటువంటి నివాసం దగ్గరికి వస్తారు. నందినగర్ లో ఆ నివాసం దగ్గర నుంచి తెలంగాణ భవన్ కి 1 వస్తారు. అయితే ఇక్కడే ఆయన మధ్యాహ్నం కార్యకర్తల విధంగా ఉన్నటువంటి నాయకులందరితో కలిసి భోజనం చేసిన తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు ఈ సమావేశం స్టార్ట్ అవబోతుంది. ఈ విస్తృత సమావేశానికి సంబంధించి ఇప్పటికే ఆహ్వానాలు వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా మధ్యాహ్నం తర్వాత తెలంగాణ భవన్ కి చేరుకోబోతున్నారు. మిగతా వాళ్ళందరినీ, అంటే ఈ 437 మందికి కాకుండా మిగతా వాళ్ళని ఎవరిని కూడా లోపలికి అనుమతించట్లేదు. కేవలం ఈ ఆహ్వానాలు వచ్చినటువంటి వాళ్ళని మాత్రమే అనుమతిస్తున్నారు. చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక్కడ ఇప్పుడు అదే వచ్చే నెలలో ఏప్రిల్ 27 ఇప్పటికీ పార్టీ పెట్టి 25 సంవత్సరాలు గడుస్తుంది కాబట్టి ఒక ప్లీనరీ సమావేశం నిర్వహించాలా లేకుంటే బహిరంగ సభ నిర్వహించాలనేది కూడా ఈ రోజు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ బహిరంగ సభకు సంబంధించి ఎక్కడ నిర్వహించాలి అని, అంటే గతంలోనే ఏదైతే బీసీ గర్జన సభ కామారెడ్డిలో నిర్వహించాలనుకున్నారు, అదేవిధంగా జనగాంలో కూడా మరొక సభ నిర్వహించాలనుకున్నారు. కానీ అవి కొంత వాయిదా పడే అవకాశం ఉంది కాబట్టి ఏప్రిల్లో, మార్చి కాకుండా నెక్స్ట్ వచ్చేటటువంటి ఏప్రిల్లో పెద్ద సభ నిర్వహించాలి. అది హైదరాబాద్ లేకుంటే వరంగల్లో సభ నిర్వహించాలన్న దానిపై కూడా ఈరోజు చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటుగా కమిటీలకు సంబంధించి గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసే దిశగా ఏం చేయాలి, ఇప్పుడు అంటే అధికారంలో ఉన్న టైంలో పార్టీని బలోపేతం చేసే విషయంలో కావచ్చు, కమిటీల విషయంలో కొంత నిర్లక్ష్యంగా ఉంది పార్టీ అని కొంత పార్టీలో చర్చ జరుగుతుంది. కాబట్టి అలా లేకుండా పార్టీని గ్రామస్థాయి నుంచి ఇటు మండల స్థాయి, అదేవిధంగా జిల్లా స్థాయి కమిటీలు, రాష్ట్ర స్థాయి కమిటీలు కూడా వేయబోతూ ఉన్నారు. చక్రి, ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ సతీష్.